3 భుజాలు మరియు 2 కోణాలతో చతుర్భుజ నిర్మాణం. పిల్లలు, మనం ఈరోజు 3 భుజాలు మరియు 2 సంగత కోణాలను ఇస్తే ఒక చతుర్భుజాన్ని ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. AB = 6 సెంటీమీటర్లు, BC = 9 సెంటీమీటర్లు, CD = 5 సెంటీమీటర్లు, యాంగిల్ B = 70 డిగ్రీలు మరియు యాంగిల్ C = 60 డిగ్రీలు. ఈ కొలతలతో మనం ABCD చతుర్భుజాన్ని నిర్మించబోతున్నాం అనుకుందాం. మనకు గుర్తు కోసం గీయటానికి అవసరమైన రేఖాఖండాల కొలతలు AB = 6 సెంటీమీటర్లు, BC = 9 సెంటీమీటర్లు, CD = 5 సెంటీమీటర్లని కాగితం యొక్క ఎడమ పై మూలలో గీద్దాం. మనం 2 కోణరేఖలను గీయాలి కాబట్టి మనం BCని గీయడంతో ప్రారంభిద్దాం. దీన్ని మనం భూమిగా తీసుకుంటే 2 కోణాలను గీయడం సులభం అవుతుంది. మనం BX రేఖను గీద్దాం. వృత్తలేఖినితో 9 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకుని ముళ్ళుని B వద్ద ఉంచి 9 సెంటీమీటర్ల భాగాన్ని ఖండిద్దాం. ఇది BC. వృత్తలేఖిని ఉపయోగించి మనం C దగ్గర 60 డిగ్రీలను గీస్తాం. వృత్తలేఖినితో కొంత వ్యాసార్థం తీసుకుని ముళ్ళుని C వద్ద ఉంచి BCని ఖండిస్తూ ఒక చాపాన్ని గీయాలి. మళ్ళా ముళ్ళుని ఈ ఖండన బిందువు వద్ద ఉంచి ఈ చాపాన్ని ఖండించినట్టుగా ఒక చిన్న చాపాన్ని గీయాలి. ఇది 60 డిగ్రీలు. CD = 5 సెంటీమీటర్లు. వృత్తలేఖినితో 5 సెంటీమీటర్లు కొలత తీసుకుని ముళ్ళుని C దగ్గర ఉంచి రేఖను ఖండించినట్టుగా ఒక చాపాన్ని గీయాలి. ఇది CD. ఇప్పుడు మనం 70 డిగ్రీలని B వద్ద గీయాల్సి ఉంటుంది. దీనికోసం మనం కోణమానిని ఉపయోగించాలి. కోణమానిని ఉపయోగించి B వద్ద 70 డిగ్రీలను గీయాలి. AB = 6 సెంటీమీటర్లు. వృత్తలేఖినితో 6 సెంటీమీటర్ల కొలతను తీసుకుని ముళ్ళుని B వద్ద ఉంచి పై రేఖను ఖండించినట్టుగా ఒక చాపాన్ని గీయాలి. ఇది AB. కాబట్టి చతుర్భుజాన్ని పూర్తి చేసేందుకు మనం ADలను కలపాలి. ఇది ABCD చతుర్భుజం. ఇక్కడ AB = 6 సెంటీమీటర్లు, BC = 9 సెంటీమీటర్లు, CD = 5 సెంటీమీటర్లు, యాంగిల్ B = 70 డిగ్రీలు మరియు యాంగిల్ C = 60 డిగ్రీలు.